వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్ అంటే ఏం చెప్తారు? జగన్ ఈజ్ అ డేరింగ్ హీరో. ఇప్పుడు సోనియా గాంధీని ఇందిరాగాంధీని రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడైనా ఇందిరాగాంధీని హైకమాండింగ్ని ఎదిరిలా ఎప్పుడు కూడా. ఈయన ఎప్పుడైతే కాదంటే అప్పుడే ఇందిరాగాంధీని సోనియా గాంధీని ఎదిరించి పాదయాత్ర పెట్టాడు. ఆ వద్దన్నా కూడా చేశాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ అది అప్పుడే ఎదిరించిండు. మోడీ అప్పుడు అంటారు, గవర్నమెంట్ వచ్చాక మోడీతో మాత్రం మీరు ఈ మధ్యన నేను 2 స్టోరీలో చూశాను. చంద్రబాబు నాయుడు మోడీని పొగిడింది ఒకటి చూపించాడు. అదే స్టేజ్ ఇంకొక రకంగా మోడీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో ఏముందంటే, నా రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా మెలగాలన్నా నేను సిద్ధంగా ఉంటాను, నా రాష్ట్రానికి హోదా ఇవ్వాలి, నా రాష్ట్రానికి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని మాట్లాడింది. ఆయన ఏం మాట్లాడింది తెలుసా? ఏ మోడీనైతే ఎయిర్పోర్ట్లో దిగనీయని తిట్టిండో అదే మోడీ ప్రపంచ నాయకుడు, దేశ నాయకుడు, ఆయన లేని ఏమీ లేదని పొగిడి రాష్ట్రానికి ఏం కావాలో అడగలా చంద్రబాబు నాయుడు. ఈ మధ్యన ప్యాకేజీ మన రిలీజ్ అయింది కదా కేంద్రం నుంచి. ఈ ప్యాకేజీ ఎప్పుడు 2017లోనే ప్యాకేజీ నిర్ణయించారండి. జగన్ గవర్నమెంట్ అప్పుడే ప్యాకేజీ నిర్ణయించారు. ఈ ప్యాకేజీ మేము తెచ్చామని వీళ్ళు చెప్తున్నారండి. ఇది ఇక వాళ్ళ ప్రచారానికి, ఎందుకంటే సార్ వాళ్ళకి 4 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే పట్ల ఈ మధ్యన మీరు విన్నారో లేదో, కూటమి 5 ఏళ్ళ పాటు ఉంటుందంటారా? ఉండొచ్చండి. దానికి 5 ఏళ్ళ జమిలీ ఎన్నికలు వస్తే మధ్యలో పోతారో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి అంత తెలిగే వీళ్ళు ఏదో ఊహిస్తారు ప్రజలు. కానీ వాళ్ళు 5 ఏళ్ళు చేయనియాలి సార్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్రజలు 5 ఏళ్ళు ఎన్నుకున్నారు సార్. నా ఉద్దేశం అయితే 5 ఏళ్ళు ఆయన చేయనియాలి. ఆ భ్రమరావతి కడతారా, సంపద అదే అమరావతిని భ్రమరావతిగా చేస్తారా, లేదనుకుంటే ఈ రాష్ట్ర సంపదని పెంచుతున్నాడు, ఎట్ట పెంచుతుడు? పోర్టులు ఆయన 4-5 పోర్టులు కట్టడానికి రెడీగా ఉంది. మరి అవన్నీ పోర్టు అభివృద్ధి వల్ల మన రాష్ట్రానికి అభివృద్ధి వచ్చింది కదండి. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చింది ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేటు. 5 ఏళ్ళు ప్రభుత్వం పడిపోవాలని ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు ఉండాలని కోరుకోవాలి, వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కోరుకుందాం. సార్ నారా లోకేష్ అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ వాళ్ళ నాన్నగారు బ్రాండే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్దిగా వాళ్ళ నాన్నగారు బ్రాండ్ ఈ మధ్య నాయకుడు అయింది అనుకోండి. అట్లా లోకేష్ గారు పోస్టులో పాపం అంతకుముందు ఓడిపోయినప్పుడు పప్పు గిప్పు అని అరిచారు కదా, దాన్ని కవర్ చేసుకొని కొంచెం నాయకత్వ లక్షణాలు కొంచెం సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు సార్. ఏ నిమిషంలో ఏ గంటలో ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు, రేపు పొద్దున అవతలకు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. దేనికి కట్టుబడి ఉండే మనిషి అయితే కాదు. నేను ప్రజలు ప్రశ్నిస్తానంటాడు. నువ్వు డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తావండి? అధికారం అభివృద్ధి చేస్తున్నాను నేను ప్రశ్నిస్తానంటే ఎట్లా అండి? అది పవన్ కళ్యాణ్ కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఇంకా చిరంజీవి గారు, ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారండి? ఒక సినీ డిప్యూటీ సీఎంకి వదిలేయండి సార్, సినీ యాక్టర్ కళాగా అయ్యి సినీ యాక్టర్ హీరో అయినోడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తప్పు అని ఖండించాలి కదండి. ఖండించలేదే అంటే నీ స్వార్థమేగా, స్వార్థమే అది. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ఫ్రెండ్కి ఏదో నెల్లూరు కర్నూలులో ఎలక్షన్ క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ తరఫున చేశాడు శిల్పారెడ్డి ఆయన ఫ్రెండ్కి. అది ఆయన చేసిన నేరం. ప్లస్ ఈ పుష్ప 2 వచ్చినప్పుడు హైదరాబాద్, నేను అక్కడే చూడలేదు కానీ పుష్ప సినిమా వాల్ పోస్టుల మీద ఫ్లెక్సీల మీద టర్నింగ్లు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కూడా వేశారంట. దానివల్ల కూడా కొంత ఎఫెక్టు అని దాని ప్రభావం కూడా ఉంటానే 4 రోజుల తర్వాత కదా సార్ అరెస్ట్, వారం తర్వాత కదా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయాలి ఏదో దుర్దేశం ఉందని వచ్చా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతంగా చేశారనుకున్నారు మీరు. చంద్రబాబు నాయుడు చెబితేనే రేవంత్ రెడ్డి ఆయన అరెస్ట్ చేసింది అంతే. దీని వెనక చంద్రబాబు ఉన్నారంట అంతే 100% పక్కా మీరు నో డౌట్ దాని మీద. లాస్ట్ రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఆడిందండి. ఆడేదో మాటలు మాట్లాడంత దమ్ము ఆడికి తెలుగుదేశం చంద్రబాబు ఏం చెబితే అది చేస్తారు అంతే. సార్ లాస్ట్గా చెప్పండి, భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఉంటుందంటారు? 100% సార్. రాబోయే పరిపాలన మాదే మీదే. అది 11 ఇప్పుడు 22 వచ్చేసి 164కి వచ్చిండు. మేము 11 71కి వస్తాం. 171 అంతే.